ఈ వీడియో భయ్యా తోడ ప్యాజ్ దాలో అనుకుంటూ రోడ్ సైడ్ పానీపూరి కుంభలు తింటారు కదండి, వాళ్ళ కోసము. ఆ ప్యాజ్ ఏంటి, వాడు ఎట్లా కట్ చేస్తున్నాడు, ఆ పానీ నీళ్ళు ఎట్లా కలుపుతున్నాడు, ఆ పూరి ఎట్లా తయారు చేశాడు, వాడు మీకు అన్నీ మిక్స్ చేసి వేసే ముందు చేతులు కడుక్కున్నాడా లేదా జాగ్రత్తగా తెలుసుకొని తినండి. ఎందుకంటే రోడ్ సైడ్ పానీపూరి తినడం వల్ల పిల్లల్లో హెపటైటిస్ ఏ అనే వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరం, అలానే మోషన్స్, దీంతో పాటు కళ్ళు పచ్చబడటం అంటే కామర్లు వచ్చే అవకాశం ఉంటుంది. విత్ ట్రీట్మెంట్ ఇది 99% క్యూర్ అవుతుంది, కానీ 30 to 45 డేస్ వరకు మీ చిల్డ్రన్ ఈ సిమ్టమ్స్తో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది కేవలం పానీపూరి వల్లనే కాదు, రోడ్ సైడ్ ఏ ఫుడ్ తిన్నా అంటే టిఫిన్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఎలాంటి ఫుడ్ తిన్నా సరే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లక్కీగా ఈ డిసీజ్కి మనకి వ్యాక్సిన్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరుకుతుంది. 12 months ఏజ్ అప్పుడు ఫస్ట్ డోస్ ఉంటుంది, 18 months ఏజ్ అప్పుడు సెకండ్ డోస్ ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్ ఇచ్చాక మా చిల్డ్రన్కి రోడ్ సైడ్ ఫుడ్ పెట్టొచ్చా అని కొంతమంది అడుగుతారు కామెంట్స్లో. వాళ్ళందరికీ ముందే చెప్తున్నా, ఇది ఓన్లీ హెపటైటిస్ ఏకి మాత్రమే. రోడ్ సైడ్ ఫుడ్లో ఇంకెన్నో క్రిములు ఉంటాయి, వాటన్నిటికీ ఇంకా వ్యాక్సిన్ లేవు. సో కొంచెం చూసుకొని పెట్టండి ఫుడ్, ఓకేనా? థ్యాంక్ యూ.